నడిపించినందుకు నీ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ కృప, మీ దయ నా తండ్రి మా పైన ఉంచి నా తండ్రి మమ్మల్ని ఇంతవరకు నా తండ్రి నడిపించిన విధానం బట్టి నీ పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి చదివిబడిన వాక్యాన్ని నా తండ్రి వివరించడానికి మా తెలివి, మా జ్ఞానము, మా వివేకము నా తండ్రి సరిపోదు. నా తండ్రి దయచేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, నడిపించండి. నా తండ్రి నన్ను బోరగా మాత్రమే వాడుకోనండి. నేను సొంతంగా ఏది మాట్లాడుకుంటా, సొంత ఆలోచనతో మాట్లాడుకుంటా, మా సొంత జ్ఞానంతో మాట్లాడకుండా దయచేసి నా తండ్రి మీ యొక్క ఆలోచన ద్వారా నేను మాట్లాడే బిడ్డగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మరొకసారి నీ దగ్గర ప్రాధాన్యపడుతున్నాను. నన్ను బోరగా మాత్రమే వాడుకోనండి, నడిపించమని ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇది బాగా తెలిసిన వాక్యము, చిన్నప్పటి నుంచి మనము చదువుకున్న వాక్యమే. కానీ దీంట్లో ఒక మాట నాకు తట్టింది, అందుకే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, మిగుల బాధపడుతున్నాడో, చాలా కృంగిపోయినాడో, చాలా హింస పాలైపోయినాడో, బాధపడుకుంటూ ఏమన్నాడో ఏమన్నాడో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. ఏమంట? ఇంటిలో పడి ఉన్నాడు. లేసేకి చేత కాకుండా బాధతో ఏమన్నాడో పడి ఉన్నాడు. ఆయన ఎవరు? శతాధిపతి, అంటే 100 మందికి అధిపతి. ఆయన ఒకరు పొమ్మంటే పోతారు, ఒకరు రమ్మంటే వస్తారు. సరే, ఈయన ఎవరు? కుష్ఠరోగి, బాధపరిచిన ఇంటి వచ్చాడు. ఆయన దాసుడు. దాసుడు అంటే ఎవరు? పని చేసే వాడు, పరిచర్య చేసే వాడు, లోబడిపోయి ఉండే వాడు, ఒకరి దగ్గరికి పని చేసేవాడు. కాబట్టి ఆయన కొరకు ఈ శతాధిపతి వచ్చి వేడుకోవాల్సిన అవసరము లేదు. వేడుకుంటానడు వచ్చి ఇట్లా అయింది పరిస్థితి, ఇట్లా లేదు, ఇట్లుంది అని చెప్తాను. అవసరం లేదు. పడిపోయినోడిని ఆయన ఏం చేసిండొచ్చు? ఈడిచిపెట్టిండొచ్చు. నువ్వు రావద్దు, ఇంక నుంచి నేను వేరే వాడిని తీసుకుంటారని చెప్పిండొచ్చు, నాకు అవసరం లేదు అని చెప్పిండొచ్చు. కానీ ఆయన ఏం చేసినాడు? ఆయన బాగుపరచుకోవాలని చెప్పి దేవుని దగ్గరికి ఈడు ఏం కనపడతాండే అంటే కరుణ, దయ కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది, సాత్వికము కనపడుతుంది. ఇన్ని కనపడతాయి ఒక్క మాటలో. నా దాసుడు ఏమంట? బాగలేక మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. ఇంటిలో పడి ఉన్నాడు కోసము, బాగలేనాడు కోసము వచ్చి ఆయన సరే నేను వచ్చిన స్వస్థపరుస్తానని అని ఉంటే ఏమంటాడు? నువ్వు నా ఇంటికి వచ్చాకి నేను కాదు. ఇక్కడేం కనపడుతుంది? తగ్గింపు కనపడుతుంది. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. కరుణ ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, సాత్వికం ఉంది, తగ్గింపు ఉంది. అందుకే ఆయన అనిపించుకుంటాడు. ఏమంటాడు? ఇశ్రాయేలీల్లో ఇంతటి విశ్వాసం ఉండే, ఏం మాట అండి అది, ఇంతటి విశ్వాసం ఉండేవాడు నేను చూడలేదు. అట్లంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఉన్నాడు, ఈయనట్లా అని మీరు అడగచ్చు, అవునా కదా? కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడు స్టార్ట్ అయినారు? ఇశ్రాయేలీలు యాకోబు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. ఇశ్రాయేలీలు అటు నుంచి స్టార్ట్ అయింది. నీ పేరేం పేరు? ఇశ్రాయేలీలు. అటు నుంచే ఇశ్రాయేలీలు అనే స్టార్ట్ అయింది. కరెక్టా కదా? ఇశ్రాయేలు ఆర్ట్ స్టార్ట్ అయినారు. కాబట్టి దాంట్లో యాకోబు లేడు, మోషే లేడు, అహరోను లేడు, యెహోషువ లేడు, హిజ్కియా లేడు. ఎంతమంది భక్తులు లేరు? దావీదు లేడు, సౌలు లేడు. ఇంతమంది కన్నా శతాధిపతి ఏమంట? ఇంతటి విశ్వాసం ఇంతమంది భక్తుల్లో చూడలే. బా, తగిలింది మాట నాకు.
అట్లంటే ఇశ్రాయేలీల్లో ఈయనంత విశ్వాసము లేడు అంటే మరి నాకు వచ్చిన డౌట్, అబ్రహాము విశ్వాసం తండ్రి, ఆయనకన్నా ఆయన గొప్ప ఎట్లయితాడు? కాదు, అబ్రహాము ముందే అయిపోయింది, తర్వాత ఇశ్రాయేలు స్టార్ట్ అయింది. ఇశ్రాయేలీలో యాకోబుకి లేదు, ఇంతమంది భక్తులకి లేదు. ఎట్లా మాట అనిపించుకో, ఈ మాట అనిపించుకోవడానికి కారణమేమి? ప్రేమ ఉంది, దయ ఉంది, కరుణ ఉంది, సాత్వికం ఉంది, తగ్గింపు ఉంది. ఇన్నున్నాయి కాబట్టే వీళ్ళలో ఈ భక్తుల్లో అంతా ఒకటి ఉంటే ఒకటే లేదు. మోషే సాత్విక పరుడు, కానీ ఒకసారి ఏం మాట్లాడేసినాడు? ఇలా ప్రతి ఒక్కరికి ఒకటి. కానీ శతాధిపతి ఒక రమ్మంటే ఈ అధికారికులకు ఆటోమేటిక్గా గర్వము ఉంటుంది. అధికారికులకి ఏముంటుంది? గర్వము ఆటోమేటిక్గా ఉంటుంది. వాడు తక్కువగా మాట్లాడలేడు, తగ్గించుకొని మాట్లాడలేడు. ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు అలసుగా తీసుకుంటారు అని. ఏం చేస్తారో, మనం ఏమైనా జోరుగా మాట్లాడుకుంటే వాళ్ళు, నేను ఫ్రెండ్లీగా మాట్లాడితే ఏమనుకుంటారో, అలసుగా తీసుకుంటారని, లేకుంటే నాకు మర్యాద ఇరని వాళ్ళు ఆటోమేటిక్గా అధికారులు ఏం చేస్తారో జోరుగానే మాట్లాడు. ఆయన అంటాడు, ఒకరు పొమ్మంటే పోతారో, ఒకరు రమ్మంటే వస్తారో, ఇది చెయ్యంటే చేస్తారో. కానీ ఆయన ఏమంటాడో, నా దాసుడు మిగులా బాధపడుచు. ఎట్లా ప్రేమను చూడండి. ఈ ప్రేమ, ఈ దయ, ఈ కరుణ అన్నీ ఉన్నందుకే ఆయన ఏమనిపించుకుంటాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసము లేనండి, ఇంత విశ్వాసం ఉన్నాడు నేను ఎక్కడ చూడలేదంట. అది మాట. ప్రేమ పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? ప్రేమ. అన్నీ ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థం. ప్రేమ పెట్టుకున్నాడు, అవసరం లేదు ఆయనకి. దాసుడిని గురించి యేసు ప్రభుని మీట్ చేసేది అంత సులువా? ఆ టైంలో చాలా జనసమూహము, ఆయన నడిచేకే ఆయనకి జాగా లేదు, అంత బిజీలో ఉంటాడు ఆయన. ఆ బిజీలో ఉండి ఆయన టైం తీసుకొని వచ్చి ఆయన టైంని ఈయన దగ్గరికి వచ్చి చెప్పడానికి ఆయన అంత కష్టపడి ఉంటాడు. ఏమంటే పోయి ఈజీగా మీట్ చేసేకైతుందా? లేదు. అంత జనాల్లో కూడా అంత కష్టపడి పోయి ఇట్లా మనవి చేసుకుంటారు. ఏం చూపించినాడు? ప్రేమ చూపించాడు. దయ ఎవరిపైన ఉంది? దాసుడి పైన ఉంది. ఎవరిపైన ఉంది? దాసుడు. ఈరోజు మనము ప్రేమలో ఉండామా? దయ మన దగ్గర ఉందా? కరుణ మన దగ్గర ఉందా? సాత్వికము మన దగ్గర ఉందా? ఓర్పు మన దగ్గర ఉందా? తగ్గింపు మన దగ్గర ఉందా? ఇవన్నీ ఆలోచించదు. అప్పుడు నువ్వు విశ్వాసంలో అనిపిస్తావు. ఇవన్నీ ఉంటాయి నీ దగ్గర. నువ్వేమంటావు? నీకేమని బిరుదు వస్తుంది? విశ్వాసురాలు లేదా విశ్వాసులు అని దేవుడే బిరుదు ఇస్తాడు. ప్రేమ అనేది ఎట్లుండాలంటే, యోనాతాను దావీదు ఎట్లుంది? హృదయము ప్రేమ అంటే కలిసిపోవాలట్లే. ఏదో శారీరకంగా ఏదో ఊరికే ఏదో ప్రేమించాలని ప్రేమించా, హృదయాలో యోనాతాను దావీదు హృదయము కలిసి, అట్లా కలిస్తేనే నువ్వు ఇతరుల్ని ప్రేమించగలవు, దయ చూపించగలవు, కరుణ చూపించగలవు, తగ్గింపు చూపించగలవు. ఏమన్నా మాట్లాడితే ఓర్చుకునే శక్తి నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏం చేస్తా ఉండవు? బాగా ప్రేమిస్తూ ఉండవు కాబట్టి, కలిసిపోయింది కాబట్టి. చిన్నగా ఆయన అనుకోండొచ్చు, నాకు అవసరం లేదు, వద్దు అనుకోండొచ్చు. నా దాసులు పడితే పడిని, వీరు తీసి వేరేవాడిని అని 2 నిమిషాల్లో అనుకోని ఉండొచ్చు ఆయన. కానీ ఆయన మనసు చూడండి, ఆ మనసు కలిగి మనము జీవించాం. అయ్యో అని బాధపడ్డాడు. అయ్యో నా దాసుడు ఇట్లా ఆడెవరో ఒకరు బాగా చేస్తాండ్రు, ఆయన చెప్తే బాగా అవుతుంది, స్వస్థత కలుగుతుంది అని తెలుసుకొని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర వేడుకుంటాను.
ఎవరి కోసమో? తల్లి కోసమో కాదు, తండ్రి కోసమో కాదు, అక్క కోసమో కాదు, చెల్లెల కోసమో కాదు, అన్న కోసమో కాదు, తమ్ముడు కోసమో కాదు, ఏమండి ప్రాణ స్నేహితుడి కోసమన్నా కాదు, ఏమంట ప్రాణ స్నేహితుడు కోసం కూడా కాదు. ఎవరో దాసుడు, ఒక దాసుడి కోసం అంత ప్రేమ పెట్టుకున్నాడంటే ఆయన ఇంకెంత ప్రేమిస్తాడో, ఎంత ప్రేమ కలిగిన వాడు అని ఆలోచించాలి మనం. అందుకే యేసు ప్రభుల వారు అంత మంచి బిరుదు ఆయనకి దయచేసింది. ఊరికే బిరుదులో రావు, ఊరికే పేర్లు రావు. అంత విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని పైన విశ్వాసము కలిగి ఉంటాడు. తగ్గింపు, ఈ ఓర్పు, సమాధానం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినాడు? ఆ బిరుదు. మోషేకి కూడా సాత్వికం ఎందుకు వచ్చింది? ఆయన 6 లక్షల కాల్బలని ఒక్క చేతితో ఎత్తుకొని పిలుచుకొని వస్తా అంటే వాళ్ళు సరిగినప్పుడు, బాధ పెట్టినప్పుడు, హింస పెట్టినప్పుడు, మాకు అది లేదే, మాకు ఇది లేదే అన్నప్పుడు ఓర్చుకొని సమాధానంగా పోయినాడు కాబట్టి ఆయనకి సాత్వికుడు అని పేరు వచ్చింది. ఊరికే పేరులో రావు. మనం నలుగురు బాధ పెడితేనే, ఇంట్లో ఉండే ఒకరు బాధ పెడితేనే ఓర్చుకునే శక్తి మన దగ్గర లేదు. అట్లా 6 లక్షల కాల్బలాన్ని, అంత కాల్బలాన్ని స్త్రీలు ఇడిచిపెట్టి మళ్ళీ పురుషులు, స్త్రీలు ఇడిచి మళ్ళా పిల్లలు ఇడిచిపెట్టి వాళ్ళు ఇంకా స్త్రీలు వాళ్ళందరూ అంతా సనిగినప్పుడు ఓర్చుకొని తాళుకొని నడిపించినందుకు ఆయన ఏమన్నాడు? మనం బిరుదులు సంపాదించుకునే వాళ్ళు అనుకుంటాం. మన ప్రభుత్వం ద్వారా బిరుదులు సంపాదించుకోవాలి. ఇంత భక్తులుండి ఆ మోషే, అహరోను, యెహోషువ, దావీదు, సౌలు, ఇంకా ఎంతమంది అండి, హిజ్కియా, ఇంకా ఎంతమంది భక్తుల కన్నా లేని బిరుదీనికి ఇస్తాను. ఒక శతాధిపతి. ఎందుకు ఇస్తానంటే ఆయన దగ్గర ఉంటే తగ్గింపు చూసుకోండి. ఈరోజు మనం కూడా అంతే అండి. మనం కూడా మంచి ప్రవర్తన కలిగి జీవించాలి, ప్రేమించే వరంగా ఉండాలి. ఉన్న నలుగురిలో ప్రేమ లేదంటే ఎందుకండి జీవితాలు? ఉన్న నలుగురిలో ప్రేమ లేదంటే బాధ అవుతుంది. ఉన్న ఒక 20 మందిలో ప్రేమ లేదంటే, ఒక 20 మందిలో వాళ్ళు లేకుండా వీడి గురించి మాట్లాడు, వాళ్ళు లేకుండా వీడి గురించి మాట్లాడు. మన వారు ఇట్లా, ఇలా ఇట్లా చేసిన, ఇట్లా మాట్లాడడం, ఇవన్నీ వద్దు, ఉండకూడదు అసలు మన దగ్గర. అందరూ కలిసి మెలిసి పోవాలి, హృదయాలు కలిసిపోవాలి. నెహెమ్యా ఏం చేసినాడండి? మందిరం కట్టేటప్పుడు అందరినీ కలుపుకొని పోయినాడు. అవునా కాదా? నెహెమ్యా ఒక్కడే కట్టినాడు అంటారు, ఇక అందరినీ కలుపుకొని పోయినాడు. ప్రాకారాలు నిర్మించినాడు ఆయన. కలుపుకొని వాళ్ళని కలుపుకొని మందిరాన్ని కలుసుకొని చేయాలి. ప్రేమలు పెంచుకోవాలి. కరుణ, దయ అవన్నీ మనలో ఇమిడిపోయి ఉండాలి. ద్వేషాలు లేదంటే కోపాలు ఇవన్నీ మన దగ్గర ఉండకూడదు. చాలా పెద్ద తప్పు అది మన దగ్గర ఉంటే. ఈరోజు చచ్చిపోయినా మనం నరకానికి పోయేస్తాం వితౌట్ తీర్పు. ఏం అవసరమే లేదు, ఏమంటే ఏమీ అవసరం లేదు. ఈరోజు నీ దగ్గర ద్వేషం పెట్టుకుంటే, నువ్వు కోపం పెట్టుకుంటే, ఒకరిని కాకుండా నువ్వు జీవిస్తే, అయ్యో వాళ్ళంటే నాకు అవదు అని నువ్వు అనుకుంటే, ఈ ప్రవర్తన కలిగి జీవించిన వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికే పోరు. తీర్పే అవసరమే లేదు, నీకు న్యాయం తీర్చే అవసరమే లేదు. మనం ఎట్లుండాలా? ప్రేమ కలిగి జీవించాలి. ఏమున్నా ఏం లేకుండా మన దగ్గర ప్రేమ మాత్రము గ్యారంటీ ఉండాలి. ప్రేమ అనేక పాపాలని కప్పుతుంది. నువ్వేం చేసినా కప్పుతుంది. కొరింథీ 13వ అధ్యాయం, అది మొదటి కొరింథీ 13వ అధ్యాయం అన్నీ ఉండేది అంటున్నాం ప్రేమ గురించి. ఒక 2 చదవండి చాలు. ప్రేమ దీర్ఘకాలము సహించు, దయ చూపించు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చాలండి, చాలు ఇంకని జాస్తి చదువు చాలు. ప్రేమ అనేక పాపం. ఇంకోటి ఫస్ట్ చదివి చెప్పండి. యాడంది
యాడున్నాడు దీర్ఘకాలం అంటే దీర్ఘకాలం అంతే ఫైనల్. దీర్ఘకాలము సహించు. మనం ఒకరి దగ్గరికి ప్రేమ అనేక పాపలు కప్పుతుంది. దీర్ఘకాలం సహించునంటే నీ దగ్గర ప్రేమ పెట్టుకొని ఉండాలి. వాడు ఏం చేసినా అది అట్లా నేను సహించుకుంటాను. వారి కొరకు ప్రార్థన చేయనుంది కదా, ఇంకా టెన్షన్ నీకే. సర్వశక్తుడు, జ్యోతిర్మయుడు, సర్వోన్నతుడు నీ పక్కనుంటే, నీ దగ్గర ఉంటే, నిజముగా ప్రార్థన చేస్తా నీ పక్కనే ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకరి గురించి ఆలోచించిన అవసరం ఏముంది? వాళ్ళట్లా వీళ్ళట్లా ఇట్లా చెప్పుకొని అవసరం ఏముంది? నువ్వు చూపించాల్సింది ఏముంది? ఉత్త ప్రేమ మాత్రమే చూపించుకొని పోవాలి. వాళ్ళ పాపాలను నువ్వు క్షమించేవారుగా ఉండాలి. వాళ్ళు ఎన్నైనా చేయని వాళ్ళని క్షమించే గుణం మన దగ్గర ఉండాలి. లేదంటే వ్యర్థమే. అదే నాకు భయం. ఏమిటా? ఇవి లేకుంటే మనం వ్యర్థులుగా అన్నీ పెట్టుకుంటాం. ప్రేమ లేకుంటే పోయేస్తాం, అన్యాయం అయిపోతాం. ఇతరులకు సహాయం చేస్తాం, డబ్బు లేని వాళ్ళకి సహాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఏదేదో కష్టాలు ఉన్నప్పుడు చేస్తాం, వాళ్ళ మాట అన్నీ వింటాం. కానీ మళ్ళా మన దగ్గర ప్రేమ లేకుంటే ఏది పొదుపు పెట్టుకోకూడదు మన దగ్గర. శతాధిపతి ఒక మాటలో అన్నీ కొట్టేసినాడు. శతాధిపతి ఒకే మాటలో అన్నీ కొట్టేసినాడు. నా దాసుడు మిగుల బాధపడి ఇంటిలో పడి ఉన్నాడు. ఆ ఒక్క మాటతోనే యేసు ప్రభుల వారికి అంత అర్థమో అయిపోయింది. ఇంక వేరే డౌటే పెట్టుకోలేదు. అందుకే ఏకదం ఏమంటే ఒకే మాట, ఇశ్రాయేలు ఇంత విశ్వాసం నేను అక్కడ చూడలేదు. అట్లా మాట్లాడిపించుకునేవారం మనం ఉండాలండి. దేవుడే మన కొరకు ఏం చెప్పాలా? సాక్ష్యం చెప్పాలి. ఆ ప్రవర్తన కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, దయ ఇమిడిపోయి ఉండాలన్న మన హృదయాలు. అయ్యో ఇట్లా అట్లా మనం అనుకోకూడదు. అయితే బాధ పెడతాడు అనుకోకూడదు, నొప్పి పెడతాడు అనుకోకూడదు. మన ప్రేమ లేకుంటే వ్యర్థులమైపోతాం. మనం అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఒకటి తప్పిన పైన అన్నిటికీ బానిస అయిపోతాం. కోపం పెట్టుకున్న వ్యర్థం అయిపోతాం. కోపం పెట్టుకోకూడదు. ప్రార్థన చేసుకుంటూ పోతాను. నీకు చాలా బాధ, మనకు చాలా బాధ. ఏమన్నా బాధ ప్రార్థన చేసుకుంటా రియాక్ట్ అయ్యేది వద్దు. మనం రియాక్ట్ అయ్యేది వద్దు. రియాక్ట్ అయ్యేవాడు ఎవరు? దేవుడు రియాక్ట్. నువ్వు రియాక్ట్ అయితే తాత్కాలికమైన సుఖమే. కరెక్టే కదా? ఒకేటి కొట్టిన నేను రెండేళ్ళు తాత్కాలికమైన సుఖము నువ్వు తీర్చుకున్నావు తాత్కాలికమైన సుఖమే. అయితే దేవుడు తీరిస్తే సంపూర్ణంగా సంతోషం నీకు. కానీ మనం ఏం చేయాలా? ఆయన ప్రేమ మనం చూపించేవరంగా చూపించినాడు ప్రేమ. ఇలాంటి ప్రేమలు చూపించుకుంటే బతకాలము. ప్రేమ లేకుంటే వ్యర్థమో, దయ లేకుంటే వ్యర్థమో. మన దగ్గర అవే లేవు. మనము చాలా జాగ్రత్తగా బతకాలి ఈ లోకంలో బతికేటప్పుడు. ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. ఎవరిపైన సనుగు పెట్టుకోవడానికి వీలు లేదు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా మాట్లాడడానికి వీలు లేదు. మనమందరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమనే ప్రాధాన్యతగా పెట్టుకొని ముందుకి పోవాలి. అయ్యో ఇట్లా వద్దునే వద్దు. మనం కావాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసేద్దాము, ప్రార్థన చేసి విన్నపములు దేవుడికి చెప్పుకుందాము. అది మాత్రమే ఆయన తీరుస్తాడు. కానీ నువ్వు తీర్చుకుంటే పోవద్దు. మనం మాట్లాడవద్దు. మనము ఎత్త మాట్లాడితే, నేను నిజంగా మత్తయి సువార్తకు వచ్చాను. నాకు మత్తయి సువార్త స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలకి జీవితంలో ఇంకేమీ లేదు. మత్తయి సువార్త స్టార్ట్ చేసినప్పుడు అసలుకి మనం ఎట్లా బతుకుతాడు? ద్వేషాలు పెంచుకొని, లేదంటే ఏదైనా పెట్టుకొని, ఏమీ లేదు. ఫుల్ తగ్గింపులోనే మనము బతకాలి. క్రొత్త నిబంధనకు వచ్చినాక నువ్వు తగ్గింపు విడిచిపెట్టి వేరే పెట్టుకోవడానికి వీలే లేదు. కంటికి కన్ను, పన్నుకు పన్ను అయిపోయింది. అది ముందుకే లేదు. చెప్ప కొడితే ఇంకొక చెప్ప చూపిలా. ఆ పరిస్థితులకి మనము వచ్చేసినాం. కొత్త నిబంధన ప్రకారం మనము జీవించాలి. ఆయన మాటలు అనుసరించే వరకు ఉండాలి. ఆయన అడుగుజాడలు నడిచే వరకు ఉండాలి. ఇక నుంచి మనం దేశాలు పెట్టుకోవడానికి వీలు లేదు. తగ్గింపుతో పోదాం. శతాధిపతి ఒకరు రమ్మంటే ఎవరా పొమ్మంటే పోవాలి. 100 మంది
100 మంది ఆయన కింద పనిచేస్తాం. పో రా అంటే రావాలి. అట్లా వాడు ఒకరి కోసం పోయి ప్రార్థన చేయి, నాకు నువ్వు సెలవి. ఆ విశ్వాసం చూడండి. ఏమంట, నువ్వు నా ఇంటికి రావద్దు, నా ఇంటికి వచ్చిన అవసరం ఏం లేదు, అంటే నీవు వచ్చేదానికి నేను పాత్రనే కాదు. ఏం తగ్గింపు అండి, ఏం తగ్గింపు. ఆయన దగ్గర గర్వం ఉండొచ్చు, లేదంటే ఏమన్నా ఆయన దగ్గర ఉండొచ్చు. అందుకని ఆయన ఏమంటాడంటే, నువ్వు మా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రనే కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే, ఆ విశ్వాసం చూడండి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగా అయిపోతుంది. విశ్వాసం ఆడే కనపడుతుంది ఆయన. ఈరోజు మనం అందరం విశ్వాసం కలిగి జీవితం. ఆయన ఎంతగా ఒక్క మాటలోనే కనపడిపోవాలి. మనం మాట్లాడే ఒక్క మాటలోనే అన్నీ కనపడిపోవాలా. వీడి దగ్గర ప్రేమ ఉంది, వీడి దగ్గర కరుణ ఉంది, వీడి దగ్గర దయ ఉంది, వీడి దగ్గర తగ్గింపు ఉంది, వీడి దగ్గర సాత్వికమైన మనసు ఉంది, వీడి దగ్గర ఓర్పు ఉంది అని మనం మాట్లాడే ఒక మాటలో తెలిసిపోవాలి జనాలకి. ఎట్లుండాలి మన ప్రవర్తనలో? మనం మాట్లాడే ఒక మాట, వెలుపులకు వచ్చే ఒక మాటలోనే నీ ఒక ప్రవర్తన తెలిసిపోవాలా. ఒక సైంటిఫిక్గా ఒకటి ఉంది, నువ్వు ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్, ఒపీనియన్, నీ పైన ఒపీనియన్ ఒక మనిషికి కలగడానికి 7 సెకండ్స్ పడుతుంది. 7 సెకండ్స్, 7 సెకండ్లు. 7 సెకండ్లలో నువ్వు ఎట్లా కనపడతావో ఎదుటివాడికి అది ఫిక్స్ అయిపోతుందంట. ఎట్లా? 7 సెకండ్లలో నువ్వు ఏం ఉచ్చారణ చేస్తావో, లేదంటే నీ డ్రెస్ సెన్స్ ఏమి, నీ యొక్క ప్రవర్తన ఏమి, నీ మాట తీరేమి ఏముందో అది 7 సెకండ్లలో ఎదుటివాడి మనసులో ఏం అభిప్రాయం ఏర్పడుతుందో అదే ఏర్పాటు వాడి మనసులో ఉండిపోతుందంట. అందుకే ఫస్ట్ పోయినప్పుడు ప్రజెంటేషన్ మనము నీట్గా ఇవ్వాలి. అప్పుడు ఆ 7 సెకండ్లలో నేను ఏం గమనిస్తాడో వాడి మనసులో అదే పడిపోతుంది. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో ప్రతి ఒక్కటి కనపడిపోవాలి. ఇలాంటి ప్రవర్తన కలిగి వీళ్ళు జీవిస్తాండ్రో, లేదంటే ఈ ప్రవర్తనలోనే వీళ్ళు ఉండారు, ఇదే వీళ్ళ క్యారెక్టరు అని ఇతరులకి తెలిసిపోవాలి. అలాంటి ప్రవర్తన కలిగి మనము జీవించాలి. అట్లా కనపడిపోవాలి. మన మాట తీరులో అట్లే ఉండాలి, మన నడవడికల్లో అట్లా ఉండాలి, మన తలంపుల్లో అట్లే ఉండాలి, మన ఆలోచన రీతిలో అట్లే ఉండాలి. ఎదుటి వారికి మనము మన ప్రవర్తన దేవుడు ఎంత బాగా కనిపెట్టినటువంటి శతాధిపతి 2 నిమిషాల్లో చెప్తాను. సెకండ్ 2 మాటలే మాట్లాడింది. ఇంకా ఆయన 3వ మాట మాట్లాడేటప్పుడే చెప్పేసినాడు. ఒకే మాట, దాసుడు ఎట్లున్నాడో అందుకే వచ్చినాను. తర్వాత ఏమంట, నువ్వు నా ఇంటికి రాచేదానికి నేను పాత్రది కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే. అసలు 2 మాటలే ఆయన మాట్లాడింది, అంతేనా కదా? ఫస్ట్ మాట ఏం మాట్లాడినాడు, ఇట్లా నా దాసుడు బాగలేక ఇంట్లో ఉన్నాడు. రెండవది, అయితే నేను వచ్చి నేను స్వస్థపరుస్తానని యేసుప్రభులు వారు అంటే ఆయన, అయ్యో నువ్వు మా ఇంటికి వచ్చేదానికి నేను పాత్ర. 2 మాటలండి మాట్లాడిన దానికి ఎంత పెద్ద మాట. మోషే కన్నా గొప్పవాడైపోయినాడు, అహరోన్ కన్నా గొప్పవాడైపోయినాడు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, యెహోషువ కన్నా గొప్పవాడు, ఎంత భక్తులకు అందరికన్నా గొప్పవాడు అయిపోయాడు. ఈరోజు మన ప్రవర్తనలు జాగ్రత్తగా కాకుండా మనము ప్రేమ కలిగి జీవిద్దాం. వాక్యాలు ఇన్న ప్రకారంగా మనము జీవిద్దాం, దాని ప్రకారము నడుచుకొని పోదాం. తగ్గింపు కలిగి జీవిద్దాము, ఓర్పు కలిగి జీవిద్దాము, సహనం కలిగి జీవిద్దాము, ఆయన కొరకు జీవిద్దాము, ప్రేమ కలిగి జీవిద్దాము. ప్రేమ అనేక పాపాలు కప్పినట్లు మన దగ్గర ప్రేమ ఉంటే అందరు పాపాలని కప్తాం. మనం మనకి ఎవరో ఏమేమో చేసి ఉంటారో వాటిని మనం క్షమించుకుంటా పోవాలి. దీర్ఘకాలము ఏమంటుంది, ప్రేమ సహించును, సహిస్తుంది. తర్వాత ముందుకు ఇంకోటి చెప్పండి, ఇంకా 2-3 చెప్పండి చాలు. దయనే చూపిస్తుంది, మత్సరపడదు, అమర్యాదగా మత్సరము పడదు. ఒక మందిని మనిషి చూస్తేనే అబ్బా ఆ మనిషిని చూసే కావదు, ఎవరు చూసే కావదు. ఇప్పుడు మనకు కాకుండా మనిషి వచ్చినప్పుడు ఆ మనిషిని చూసిన ఈ మనిషిని మనం చూడా లేవు. కొంతమంది మకాలు నేను చూసినాను, అటువి భయంకరంగా చేంజ్ అయిపోతాయి. వా వచ్చిందిరా
ఇట్లా ఇట్లే అంటారండి, ఇట్లే అన్నారు కూడా. ఇట్లే నాకు సరసరసరా అంటుంది, ఇట్లా 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 సరసరసరా అంటుంది నాకు. మళ్ళా ఎవరు తెలుసా వాళ్ళంతా? చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, చిన్నప్పటి నుంచి క్రైస్తవులు. ఎంత అన్యాయం ఉంది. దీర్ఘకాలం సహిస్తుందంటే నువ్వు ఈర్ష పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? ఈర్ష పెట్టుకుంటే ఏం కలుగుతుందంటే ఈర్ష పెట్టుకుంటే? మత్తయి సువార్త చదివితే మాత్రం నిజంగా ఏమీ లేదు, ఏమీ లేదు. వలే టయానికి, సరైన టయానికి మత్తయి సువార్త వచ్చింది. నేను కొంచెం స్లిప్ అవుతానేమో, నేను కొంచెం సతాన్ని చోటిస్తానేమో, లేకుంటే ఏదో నా మనసుని ఎట్లట్లో మత్తయి సువార్తకు వస్తానే. దేవా నువ్వు నాతో మాట్లాడను, నీకు లెక్కలేని వందల స్తోత్రాలని చెప్పిన. ఆ మాటలు ఒక్కొక్కటి బయలుపరుస్తా అంటే నేను అట్లే నేల మటుకు తగ్గిపోయినాను. అందుకే నేను చెప్పేది, బైబిల్ బాగా చదవండి. కరెక్ట్ టైంలో దేవుడు మనకి మాట్లాడతాడు. నువ్వు ఏడ వీక్గా ఉంటావో, ఏడ పడిపోయే పరిస్థితులు నీ దగ్గరికి వస్తాయో అప్పుడు దేవుడు నీ దగ్గర మాట్లాడతావు. ఎప్పుడో ఒకసారి బైబిల్ అయితే మాట్లాడడం వల్ల అయ్యో నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు నువ్వు బైబిల్ ఇస్తే మాట్లాడవు. నువ్వు డైలీ ప్రాసెస్లో ఉంటే నీకున్న కష్టాలు బట్టి, నీకున్న బాధలు బట్టి నువ్వు బైబిల్ చదివినప్పుడు నీకు దేవుడు నీ దగ్గర మాట్లాడతావు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆటోమేటిక్గా నేను ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలని ఏం చేస్తావు తెలుసుకొని జీవిస్తావు. ఇంకోటేమి? దయ. తర్వాత మత్సరం అయిపోయింది, దయ అయిపోయింది, డంబము. ఇది వేస్ట్ అండి, దయచేసి వేస్ట్. ఇది డంబము అంటే ఏమి? హెచ్చులో. ఏమంట? హెచ్చులో. అంతే కదా, వేరే వర్డ్ ఏమన్నా ఉందా? హెచ్చులు. ఏమన్నా? హెచ్చులు. ప్రేమిస్తానని చూపించుకునే హెచ్చులు. ఏమండి? నేను ప్రేమిస్తానని చూడు, ఇంతగా ప్రేమిస్తాను అని హెచ్చులు. ఇలాంటివి వద్దు మన దగ్గర, మన దగ్గర ఉండకూడదు ఇట్లాంటివన్నీ. ప్రేమిస్తాడు, ప్రేమించి ఇంక అయిపోయింది. యేసు ప్రభుల వారు సిలువెత్తుకొని పోతాడు, ఒక పక్క కొరడా దెబ్బలు కొడతాడు, ఒక పక్క నిందల పాలు చేస్తాడు, హింసపాలు చేస్తాను, ఏమేమో మాటలు అంటాడు. అంతా యేసు సిలువ ఏమంటాడు? ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారో దానికన్నా ప్రేమ మన దగ్గర ఉందా? చెప్పండి, దానికన్నా ప్రేమ ఉందా? ఇట్లా చేస్తాడు. ఎదుటి వాళ్ళు నీ దగ్గర మాట్లాడలేదు, విచిత్రంగా మాట్లాడారు, ఏదో అసలుకి ఆ ఒక అర్థం లేని మాటలు నీ దగ్గర మాట్లాడుతాను అంటే నువ్వు అర్థం చేసుకోవాలా, వాళ్ళ దగ్గర ఏం యూజ్ లేని మాటలు మాట్లాడాలి. అప్పుడు మనం దేవుడి దగ్గర, దేవుడు ఎట్లా అన్నాడు ఆ మాట అలాగా మనం మాట్లాడాలా లేదా? మనం రియాక్ట్, మనం మాట్లాడాలి, ఏమవుతుంది? యూజు లేదు. దయచేసి మనము ప్రేమ కలిగి జీవిద్దాము. ప్రేమ ఉంటే శతాధిపతి మార్గం మనము బిరుదులో పొందుతాం. ఏం పొందినాడో? విశ్వాసం. ఇట్లాంటి విశ్వాసుల్ని నేను ఇశ్రాయేలీల్లో చూడలేదు. ఇట్లాంటి విశ్వాసుల్ని మహిమా గాస్పల్ చర్చ్లో నేను చూడలేదు. ఇలాంటి విశ్వాసుడిని విశ్వాస పొందిన వాడిని మహిమా గాస్పల్ చర్చ్లో చూడలేదు. లేదా ఇట్లాంటి విశ్వాసురాల్ని రామచంద్రపురంలో చూడలేదు. ఇలాంటి ప్రవర్తనలు కలిగి మనము, ఇలాంటి సాక్ష్యాలు కలిగి మనము జీవించాలి. నాకు ఈరోజు చాలా సంతోషమైంది. వాక్యము చెప్పడానికి 12:25కేమో ఇచ్చినారు. నాకు కొంచెం సంతోషం, ఫ్రీగా మాట్లాడడానికి టైం అయింది. నాకు ఏమో 1 గంట వరకు వాక్యం పోయిందంటే దానిపైన ముళ్ళు పోతా అంటే నాకు ఉండబుద్ధి కాదు. ఇప్పుడు ఆ ముళ్ళు రాలేదని నేను కొంచెం బాగా ఫ్రీగా మాట్లాడడానికి సమయం దయచేసి నవీన్ చాలా పొందాను. సమయం తెచ్చేస్తే కొన్ని మాట్లాడడానికి, బయలుపరిచిన మాట్లాడడానికి వస్తుంది. కానీ నాకు ఈ సమయం ముందుకు పోతానంటే నేమకాయం ఏమనిపిస్తుంది? సమయం అయిపోతుంది, సమయం ప్రేరేపణ కలివన్నీ కట్ చేసుకుంటే ఏం చేస్తాం? ఆడికే ముగించేస్తాం. దయచేసి ప్రేమలో ఇంకొకటి చెప్పండి.
ఇంకోటి చదవండి. ఓర్చును. ఆ? అన్నిటినీ అన్నిటినీ ఓర్చుకును, అన్నిటినీ తాళు కొనును, అమర్యాదగా అమర్యాదగా. దయచేసి ఇవన్నీ కొరంతి, నేను చాలాసార్లు చెప్పినాను, మీకు కొంతమంది వినొచ్చు, కొంతమంది వినిపోయిండొచ్చు. కొరంతి 13వ అధ్యాయము, మొదటి కొరంతి 13వ అధ్యాయం మొదటి నుంచి అదే మొదటి నుంచి మా అన్న 6 నెలలు చెప్పినాడు వాక్యం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలలు వాక్యం చెప్పినాడు. నేను ఎట్లయిపోయినాను తెలుసా? 6 నెలలకి మా అన్న చెప్పిన వాక్యానికి నేను ఎట్లయిపోయినానంటే, మా అక్కే చెప్పింది, ఏమరా ఇంత తగ్గింపులో ఉండవని. ఇతరులు మాట్లాడుతూ అనిపించుకొని వచ్చిన నేను. మా రిలేటివ్స్ ఎవరో మాట్లాడితే ఓర్చుకొని తాళుకొని వచ్చిన, తగ్గించకుండా. మాటలు అట్లున్నాయి. ఆ మాటలు నన్ను అట్లా బయలుపరిచినాయి, అట్లా నన్ను నడిపించెక్కి మాటలు నడిపించినాయి నన్ను అట్లా. ఆ మాటలతో అబ్బా ఇట్లుండాలా మనం అనేసి. దయచేసి 13 ఎప్పుడైనా కోపం వస్తే, ఎప్పుడైనా బాధ వస్తే, ఎప్పుడైనా మనకి హింసలు పాలైనప్పుడు కొరంతి 13వ అధ్యాయం చదవండి. అప్పుడేం చెప్తుంది? ఓ ప్రేమ కలిగి మనం జీవించాలా అనేస్తుంది. ఈ ప్రేమలో ఏమేమి ఉండాలా? మనం ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఉండాలా. దయ ఉండాలా, ఏమంట దీర్ఘశాంతము ఉండాలా, ప్రేమ ఉప్పొంగదు, ఉందా లేదా? ఉప్పొంగదు. తర్వాత డంబరము పడదు, ఏచల ప్రేమలో చూపించకూడదు, ప్రేమ ఉప్పొంగే ప్రేమలో ఉత్పత్తి ప్రేమలోనే చూపించకూడదు, మంచి ప్రేమలో చూపించాలి. దీర్ఘశాంతి, దేవుడు చూపించిన ప్రేమ మనము చూపించాల. ఏమంటే దేవుడు చూపించిన ప్రేమ మనము చూపించాలి. దయచేసి మంచి ప్రేమ కలిగి జీవితాము. శతాధిపతి మాట్లాడిన 2 మాటలు, ఏమంటే 2 మాటలు మాట్లాడింది. యేసు ప్రభుల వారి దగ్గర నుంచి ఎంత మంచి సాక్ష్యమో ఆయన పొందినాడు. మనం కూడా అంత, మనం మాట్లాడే 2 మాటల్లోనే మన ప్రవర్తనతో తెలిసిపోవాలా. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఈ ప్రవర్తనలో ఉండారిల్లో అని తెలిసిపోవాలి. అలాంటి ప్రవర్తన కలిగి జీవితం, అలాంటి ఆలోచనల నుండి మనం జీవితం. అయితే నువ్వు నటిస్తే రావు ఇవి. ఏమంటే ఇవి లోపల ఒకటి పెట్టుకొని బయట నడిస్తే రావు, బయలుపడిపోతావు. ఎప్పుడన్నా ఒకరోజు బయటికి పడిపోతావు. లోపల ఒకటి పెట్టుకొని నువ్వు బయట ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా ఒకరోజు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు అవమాన పాలైపోతావు. కానీ హృదయం నిండా ఇవే పెట్టుకుంటే, హృదయం నిండా ఎల్లప్పుడూ ఇవే మన మనసులో ఉంటే ఎప్పుడు బయలా పడతా అంటే అప్పుడు మనము మన ప్రవర్తన ఇతరులకి తెలిసిపోతుంది. దయచేసి మంచి ప్రవర్తన కలిగి జీవితం. మనం మాట్లాడే మాటల్లో, మన ప్రవర్తనలో తెలిసిపోవాలా. వీళ్ళు ఇలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తాను. మన సాక్ష్యాల్లో సంఘంలోనే కాదు, బయట కూడా మన సాక్ష్యాలు బాగా ఉండాలి. మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి నడవడికతో నిన్నోళ్ళని మన దగ్గర మన గురించి ఇతరుల సాక్ష్యమో పలక.